అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన మాచర్లలో తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి దాదాపు 33,318 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాచర్లలో బ్రహ్మారెడ్డి బ్రహ్మాండంగా పనిచేసుకొని నిలబడుకున్నాడు. అతిపెద్ద మెజార్టీ గెలిచాడు. మార్పు మొదలైంది. మాచర్లకు మంచి రోజులొచ్చాయి. ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎటువంటి గొడవ చేయాల్సిన ప్రయత్నం చేసినా తీస్తాం. మాచర్లలో అన్ని రకాల గేమ్స్ కూడా వీలైన ఏర్పాట్లు చేస్తాం. ఎవరైతే డ్యూటీ కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉదయాన్నే టిఫిన్ కూడా అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక పెన్షన్ల పెంపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉప్పలపాడు దుర్గి రోడ్డుకు శంకుస్థాపన. మన కాళ్ళ మీద మనం బతకాలి, ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు అనే ఒక ఆలోచన చేయాలి. ఇంగ్లీష్ మాట్లాడటం కూడా చాలా కష్టం ఈ పల్నాడు ప్రాంతంలో. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు దయచేస్తే నెక్స్ట్ ఏప్రిల్ మే నెలకి మరి కోచింగ్ క్యాంప్స్ అన్నింటికి కూడా ఏర్పాటు చేస్తాం. మన మాచర్లో ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం ఎవరూ చేయలేదు. ఫస్ట్ టైం ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. మంగళగిరి ఎయిమ్స్ కు ప్రతిరోజు మాచర్ల నుంచి బస్ ఏర్పాటు చేసి సామాన్యులకు చేరువలో వైద్యం. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ వెనుకబడిన ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి మాత్రమే. ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది గణంగా తీయాల్సింది కూడా సమాజంగా చెప్తాను. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు. నియోజకవర్గ సమస్యలపై పలుమార్లు ముఖ్యమంత్రి మరియు మంత్రులను కలిసి నిధుల కేటాయింపుల గురించి చర్చించడం. ఇక్కడ నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు చెప్పారు మాచర్లని అద్భుతంగా అభివృద్ధి చేద్దాం. చెప్తున్న ఆయన ఆశీస్సులతో నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. మాచర్లు మున్సిపాలిటీని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాము. సూపర్ స్టార్ टाइगर का हुक्म।